హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు YDS కాంపిటేటివ్ వరల్డ్. ఇవాళ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏబీఓ, ఎఫ్బీఓ వంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, ది క్లైమేట్ చేంజ్ నుంచి ఎంసీక్యూస్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మీరు చూసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎగ్జాక్ట్లీ అనుగుణంగా కాన్సెప్ట్ బేస్డ్గా రీసెంట్ అప్డేట్స్తో తయారు చేయడం అయితే జరిగిందండి. ఇవన్నీ మీ ప్రిపరేషన్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎంసీక్యూ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలానే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Consider the following statements regarding the Green Climate Fund GCF. గ్రీన్ క్లైమేట్ ఫండ్ GCF గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. A. The Green Climate Fund is the world's largest fund to help developed countries reduce their greenhouse gas emissions. అభివృద్ధి చెందిన దేశాలు తమ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రపంచంలోనే అతిపెద్ద నిధి. B. It was established by the United Nations Framework Convention on Climate Change. ఇది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ద్వారా స్థాపించబడింది. C. NABARD has been recognized by the Green Climate Fund Board as one of the national implementing entities for the GCF in India. భారతదేశంలో GCF కోసం జాతీయ అమలు సంస్థలలో ఒకటిగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ బోర్డు ద్వారా NABARD గుర్తించబడింది. సెలెక్ట్ ది కరెక్ట్ వన్ యూజింగ్ ది కోడ్ గివెన్ బిలో. కింది ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన వాటిని ఎంచుకోండి. And the answer is option 3, A, B. The Green Climate Fund is the world's largest fund to help developed countries reduce their greenhouse gas emissions. అభివృద్ధి చెందిన దేశాలు తమ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రపంచంలోని అతిపెద్ద నిధి. B. It was established by the United Nations Framework Convention on Climate Change. ఇది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ద్వారా స్థాపించబడింది. ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. Which of the following is an outcome of the United Nations Framework Convention on Climate Change? కింది వాటిలో ఏది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం యొక్క ఫలితం? A. మాంట్రియల్ ప్రోటోకాల్, B. పాన్ కన్వెన్షన్, C. నాగోయా ప్రోటోకాల్, D. కార్తెజినా ప్రోటోకాల్, E. కొయోటో ప్రోటోకాల్. సెలెక్ట్ ది ఆన్సర్ ఫ్రమ్ ది కోడ్స్ గివెన్ బిలో. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సమాధానాన్ని ఎంచుకోండి. And the answer is option 4, only 4, Kyoto Protocol. The United Nations Framework Convention on Climate Change was Kyoto Protocol. Which of the following is the most likely impact of climate change? కింది వాటిలో వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రభావం ఎక్కువగా దేనిపై ఉంటుంది? A. చేంజ్ ఇన్ క్రాప్ ఈల్డ్స్, పంట దిగుబడిలో మార్పు. B. మెల్టింగ్ ఆఫ్ పర్మాఫ్రాస్ట్, శాశ్వత మంచు కరగడం. And the answer is option 3, A, B. చేంజ్ ఇన్ క్రాప్ ఈల్డ్స్, పంట దిగుబడిలో మార్పు, మెల్టింగ్ ఆఫ్ పర్మాఫ్రాస్ట్, శాశ్వత మంచు కరగడం. Which of the following can be considered an action for Climate Empowerment Initiative for Climate Change? కింది వాటిలో దేనిని వాతావరణ మార్పు కోసం వాతావరణ సాధికారత చొరవగా పరిగణించవచ్చు? And the answer is option 1, United Nations Framework Convention on Climate Change, UNFCCC. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం.
Which of the following are sources of greenhouse gases? కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువులకు మూలాలు ఏవి? ఏ. యానిమల్ మెన్యూర్, పశువుల ఎరువు. బి. రైస్ కల్టివేషన్, వరి సాగు. సి. మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఇన్ పోలార్ రీజన్స్, ధ్రువ ప్రాంతాలలో మంచు కరగడం. డి. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. ఈ. ఫారెస్ట్ ఫైర్స్, అటవీ మంటలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది అబోవ్. పైన పేర్కొన్న వాటి నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. And the answer is option 4. A, B, C and E. Animal manure, rice cultivation, melting of ice in polar regions, forest fires. Which field produces methane gas? ఏ పొలం మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది? And the answer is option 2. రైస్ ఫీల్డ్, వరి పొలం. మీథేన్ వాయువును ఉత్పత్తి చేసే పొలం వరి పొలం. Consider the following statements regarding the Intergovernmental Panel on Climate Change, IPCC. Intergovernmental Panel on Climate Change గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. A. The IPCC is a United Nations Environment Program established by the World Meteorological Organization. The IPCC అనేది ప్రపంచ వాతావరణ సంస్థచే స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. B. The IPCC conducts research activities on climate change. It monitors climate-related phenomena. IPCC వాతావరణ మార్పుపై పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇది వాతావరణ సంబంధిత దృగ్విషయాలను పర్యవేక్షిస్తుంది. Which of the above statements is correct? పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది సరి అయినది? And the answer is option 1. A is correct. The IPCC is a United Nations Environment Program established by the World Meteorological Organization. IPCC అనేది ప్రపంచ వాతావరణ సంస్థచే స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. Which of the following has been successfully tested in Germany as the world's first green helicopter which is environmentally friendly, emission free? పర్యావరణ అనుకూలమైన ఉద్గారరహితమైన ప్రపంచంలోని మొట్టమొదటి గ్రీన్ హెలికాప్టర్గా జర్మనీలో విజయవంతంగా పరీక్షించబడినది ఏది? And the answer is option 1. Volocopter. పర్యావరణ అనుకూలమైన ఉద్గారరహితమైన ప్రపంచంలోని మొట్టమొదటి గ్రీన్ హెలికాప్టర్గా జర్మనీలో విజయవంతంగా పరీక్షించబడినది Volocopter. Methane is a very potent greenhouse gas. It is converted into carbon dioxide to reduce its effects on global warming. What is this process called? మీథేన్ చాలా శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు. గ్లోబల్ వార్మింగ్ పై దాని ప్రభావాన్ని తగ్గించడానికి దీనిని కార్బన్ డయాక్సైడ్ గా మారుస్తారు. ఈ ప్రక్రియను ఏమంటారు? And the answer is option 3. Flaring. Methane is a very potent greenhouse gas. It is converted into carbon dioxide to reduce its effects on global warming. This process is called flaring. It has been reported that the pH value of seawater is continuing to decrease due to global warming. What is causing this? గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రపు నీటి pH విలువ తగ్గుతూనే ఉందని నివేదించబడింది. దీనికి కారణం ఏమిటి? And the answer is option 1. Increased uptake of CO2 by seawater. సముద్రపు నీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడం పెరిగింది. When heat rays are reflected from the earth, gases like carbon dioxide and nitrous oxide does not allow them to return to the atmosphere, causing our planet to warm. What are these gases called?
భూమి నుండి ఉష్ణ కిరణాలు పరావర్తనం చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు వాటిని వాతావరణంలోకి తిరిగి రానివ్వవు. దీని వలన మన గ్రహణం వేడెక్కుతుంది. ఈ వాయువులను ఏమని పిలుస్తారు? And the answer is option 2. Greenhouse gases. గ్రీన్ హౌస్ వాయువులు భూమి నుండి ఉష్ణ కిరణాలు పరావర్తనం చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు వాటి వాతావరణంలోకి తిరిగి రానివ్వవు. దీని వలన మన గ్రహణం వేడెక్కుతుంది. ఈ వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అని అంటారు. Which of the following climate changes occurs due to the greenhouse effect? క్రింది వాటిలో గ్రీన్ హౌస్ ప్రభావం వలన సంభవించే వాతావరణ మార్పులు ఏవి? And the answer is option 1. Increase in carbon dioxide concentration in the atmosphere. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరుగుదల. Climate change occurs due to the greenhouse effect. Increase in carbon dioxide concentration in the atmosphere. Which of the following is a cause of long-term sea level change? కింది వాటిలో ఏది దీర్ఘకాలిక సముద్ర మట్టం మార్పుకు కారణమవుతుంది? And the answer is option 4. Melting ice sheets. మంచు పలకలు కరగడం is a correct answer. The cause of long-term sea level change is melting ice sheets. Which of the following substance is not a greenhouse gas? కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? And the answer is option 4. Nitrogen. Which of the following greenhouse gases is present in the highest concentration in the atmosphere? కింది వాటిలో వాతావరణంలో అత్యధిక సాంద్రతలో ఉండే గ్రీన్ హౌస్ వాయువు ఏది? And the answer is option 3. Carbon dioxide. Greenhouse gases is present in the highest concentration in the atmosphere is carbon dioxide. Which of the following are the main causes of climate change? కింది వాటిలో వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు ఏవి? A. Excessive burning of fossil fuels. శిలాజ ఇంధనాలను అధికంగా కాల్చడం. B. Increase in the number of oil powered automobiles. చమురుతో నడిచే ఆటోమొబైల్ సంఖ్య పెరుగుదల. C. Increasing solar flares. సౌర జ్వలాలు పెరగడం. D. Massive deforestation. భారీ అటవీ నిర్మూలన. Select the correct answer using the code given. ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. And the answer is option 2. A, B, D. Excessive burning of fossil fuels. శిలాజ ఇంధనాలను అధికంగా కాల్చడం. Increase in the number of oil powered automobiles. చమురుతో నడిచే ఆటోమొబైల్ సంఖ్య పెరుగుదల. Massive deforestation. భారీ అటవీ నిర్మూలన is a correct answer. What is the greenhouse effect? గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? And the answer is option 1. Increase in global temperatures. ప్రపంచ ఉష్ణోగ్రతలలో పెరుగుదల. When was India's first national action plan on climate change released? వాతావరణ మార్పులపై భారతదేశపు మొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు విడుదలైంది? And the answer is option 2. 2008. వాతావరణ మార్పులపై భారతదేశపు మొదటి జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2008లో విడుదలైంది. Which of the following countries emits the most CO2? కింది వాటిలో ఏ దేశం అత్యధికంగా CO2ని విడుదల చేసింది? And the answer is option 1. చైనా. చైనా అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది.
Which of the following are considered as India's green initiatives? కింది వాటిలో భారతదేశం యొక్క హరిత కార్యక్రమాలుగా పరిగణించబడేవి ఏమిటి? A. నేషనల్ గ్రీన్ హైవే మిషన్. నేషనల్ గ్రీన్ హైవే మిషన్. B. రీసెర్చ్ ఫర్ క్లీన్ కోల్ టెక్నాలజీస్. క్లీన్ కోల్ టెక్నాలజీస్ కోసం పరిశోధన. C. నేషనల్ గ్రీన్ కారిడార్ ప్రోగ్రామ్. నేషనల్ గ్రీన్ కారిడార్ ప్రోగ్రామ్. And the answer is option 4. A, B, C. National Green Highway Mission. Research for Clean Coal Technologies. National Green Corridor Program is the correct answer. Which of the following events often occurs as a result of global warming? గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా క్రింది సంఘటనలలో ఏది తరచుగా సంభవిస్తుంది? And the answer is option 4. All of the above. పైన పేర్కొన్నవన్నీ cyclones, storm, hurricanes. Which of the following is not a greenhouse gas found naturally in the atmosphere? కింది వాటిలో వాతావరణంలో సహజంగా లభించే గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? And the answer is option 1. నైట్రస్ ఆక్సైడ్. వాతావరణంలో సహజంగా లభించే గ్రీన్ హౌస్ వాయువు కానిది నైట్రస్ ఆక్సైడ్. Which of the following are effects of global warming? కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలు ఏవి? A. రైజింగ్ సీ లెవెల్స్. సముద్ర మట్టాలు పెరగడం. B. మెల్టింగ్ గ్లేషియర్స్. హిమనినాదాలు కరగడం. C. స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. వ్యాధుల వ్యాప్తి. D. కోరల్ బ్లీచింగ్. పగడపు బ్లీచింగ్. And the answer is option 4. A, B, C, D. Rising sea levels, melting glaciers, spread of diseases, coral bleaching is the correct answer. The enhanced greenhouse effect refers to an increase in temperature on Earth. What causes this increase in effect? పెరిగిన గ్రీన్ హౌస్ ప్రభావం భూమిపై ఉష్ణోగ్రత పెరుగుదలను సూచిస్తుంది. ఈ ప్రభావం పెరుగుదలకు కారణం ఏమిటి? And the answer is option 4. హ్యూమన్ యాక్టివిటీస్. మానవ కార్యకలాపాలు. పెరిగిన గ్రీన్ హౌస్ ప్రభావం భూమిపై ఉష్ణోగ్రత పెరుగుదలను సూచిస్తుంది. ఈ ప్రభావం పెరుగుదలకు కారణం మానవ కార్యకలాపాలు. Which of the following important greenhouse gases is not significantly affected in its quantity by human activities? కింది వాటిలో ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువులలో ఏది మానవ కార్యకలాపాల వల్ల గణనీయంగా ప్రభావితం కాదు? And the answer is option 1. వాటర్ వేపర్. నీటి ఆవిరి. గ్రీన్ హౌస్ వాయువులలో మానవ కార్యకలాపాల వల్ల గణనీయంగా ప్రభావితం కానిది నీటి ఆవిరి. Which of the following greenhouse gases is a human induced factor? కింది వాటిలో ఏది మానవ ప్రేరేపిత కారకం గ్రీన్ హౌస్ వాయువు? And the answer is option 2. Chlorofluorocarbons. Greenhouse gases is a human induced factor, chlorofluorocarbon. British economist Nicholas Stern provided an excellent analysis of which of the following in 2006? బ్రిటిష్ ఆర్థికవేత్త నికోలస్ స్టర్న్ 2006లో కింది వాటిలో దేని గురించి అద్భుతమైన విశ్లేషణను అందించారు? And the answer is option 3. Climate change. వాతావరణ మార్పు. British economist Nicholas Stern provided an excellent analysis of climate change in 2006. What is the UNCOP29 summit about?
UNCOP29 శిఖరాగ్ర సమావేశం దేని గురించి? And the answer is option 3, climate change, వాతావరణ మార్పు. UNCOP29 శిఖరాగ్ర సమావేశం వాతావరణ మార్పు. What is the Climate Neutral Now initiative? Climate Neutral Now చొరవ ఏమిటి? A. It encourages companies and other interested stakeholders to make action now to achieve a carbon neutral world by 2030. 2030 నాటికి కార్బన్ తటస్థ ప్రపంచాన్ని సాధించడానికి ఇప్పుడే చర్యలు తీసుకోవాలని ఇది కంపెనీలు మరియు ఇతర ఆసక్తిగల వాటాదారులను ప్రోత్సహిస్తుంది. B. It follows the goals of the Paris Agreement. ఇది పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను అనుసరిస్తుంది. And the answer is option 2. B is the correct answer. It follows the goals of the Paris Agreement. Which of the following is an international convention agreement that stipulates the commitments of several countries to mitigate climate change? వాతావరణ మార్పులను తగ్గించడానికి అనేక దేశాల నిబద్ధతలను నిర్దేశించి అంతర్జాతీయ కన్వెన్షన్ ఒప్పందం కింది వాటిలో ఏది? And the answer is option 4, బాలి అగ్రిమెంట్. బాలి ఒప్పందం వాతావరణ మార్పులను తగ్గించడానికి అనేక దేశాల నిబద్ధతలను నిర్దేశించి అంతర్జాతీయ కన్వెన్షన్ ఒప్పందం బాలి అగ్రిమెంట్. Which of the following statements about action for climate empowerment is correct? Action for climate empowerment గురించి కింది ప్రకటనలో ఏది సరి అయినది? A. It is a term adopted by the UN Framework Convention on Climate Change. ఇది వాతావరణ మార్పుపై UN Framework Convention ద్వారా స్వీకరించబడిన పదం. B. This term is related to the Paris Agreement. ఈ పదం పారిస్ ఒప్పందానికి సంబంధించినది. And the answer is option 3. A, B is the correct answer. It is a term adopted by the UN Framework Convention on Climate Change. ఇది వాతావరణ మార్పుపై UN Framework Convention ద్వారా స్వీకరించబడిన పదం. This term is related to the Paris Agreement. ఈ పదం పారిస్ ఒప్పందానికి సంబంధించబడినది is the correct answer.